నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు బీటీవీ. నమస్తే అండి. ఎస్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరారు. సో కానీ అక్కడ పోలీసులు ఆంక్షలు పెట్టారు, కొన్ని నోటీసులు ఇచ్చారు, కొన్ని షరతులతో కూడిన ఆ, ఓదార్పు యాత్రని స్టార్ట్ చేయమని చెప్పారు. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తిని కొట్టి ఆ వ్యక్తిని కింద పడినా కానీ ఆ వ్యక్తిని పరామర్శించని పరిస్థితి మనం చూసాం. ఆ వ్యక్తి గాయపడినప్పటికీ కూడా ఆ వ్యక్తిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ టీం కానీ. అక్కడ ఉన్న పోలీసులు చూసి ఆ వ్యక్తిని అక్కడ ముసలి వాళ్ళైన ఆ తాతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్ సురక్షితంగా వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చికిత్స పొందితో హాస్పిటల్లోనే మరణించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ రోజా మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదండి. ఆవిడకి సుతరాము రాజకీయాలు తెలియదు. ఈవెన్ ఇప్పుడు రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించిన, బారిగేట్లు పెట్టినా, ఇంకోటి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సునామీని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మీరు ఆపలేరని రోజా గారు చెప్పడం జరుగుతుంది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ముందు మాట్లాడే వాళ్ళకి ఏదైనా విషయం ఉంటే, బుర్రలో గుజ్జుంటే పర్వాలేదు. ఆవిడ బ్రెయిన్ కూడా బుర్రలో లేదు, మోకాళ్ళకో పాదాలకో దిగిపోయింది. ఆ బుర్ర పని చేయదు. ఆవిడ ఏదో మొత్తానికి ఏదో ఆ అదృష్టం ఏదో కలిసి వచ్చింది, ఒక ఎమ్మెల్యే గెలిచింది, ఒక మినిస్టర్ ఇచ్చారు, ఇద్దరు అన్నదమ్ములు కూడా దగ్గర చేసుకొని దోచుకోవలసినంత నగిరి 4 పక్కల దోచుకున్నారు. అంతే తప్ప ఆవిడకేమి లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రోజాకి నువ్వైతేనే గట్టిగా మాట్లాడగలవు, నిన్నే నేను నమ్ముకుంటాను అని ఇట్లాంటి మాటలు చెప్పి ఆవిడ చేత వాగిస్తున్నాడు. కానీ ఒక్కసారి రోజాని అరెస్ట్ చేసి వల్లభనేని వంశీలాగా దక్కలేక తుమ్మలేక బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కూడా మా ఆడకూతురు అరెస్ట్ చేశారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడకుండా తప్పు ఎవరు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి తీరాలి. అప్పుడు రోజాకు తెలుస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేకపోవడం ఏంటండి? ఇప్పుడు ఆంబోత్ వస్తుందండి, ఆంబోత్ వస్తుంది, ఆపలేరంటే ఎలాగుంటుంది? ఆంబోత్ వచ్చి ఏం చేస్తుంది? అదేం చేస్తుందో ఆంబోతుకే తెలీదు. కొమ్ములతో రెక్కేయచ్చు, కారుతో డెక్కేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అంతేగాని ప్రోటోకాల్స్ ఏమైనా ఉన్నాయా? అయ్యా నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నాకు పెర్మిషన్ కావాలి అడగాల, మీరైతే ఊరుకుంటారా? నువ్వు సామాన్యమైనటువంటి పులివెందల ఆఫ్టర్ ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యేవి, నీ ప్రోటోకాల్స్ వర్తించవా? వర్తించాలని చెప్పడం తప్ప. జన ప్రభంజనం వచ్చారన్నావు, ఈ జన ప్రభంజనమే రావడం నిజమైతే మీ సీట్లు 11కే ఎందుకు పరిమితం అయ్యాయి? ఓట్లు వేయడానికి కూడా ప్రభంజనాలుగా వచ్చి ఓట్లు వేసేవారు కదా. ఈ ప్రభంజనం అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఆ 1000 మందో 2000 మందో డబ్బులు ఇస్తే వస్తున్నారా, స్వతసిద్ధంగా వస్తున్నారా? ప్రజలు తెలివి మీరిపోయారు. ఒక రోజుకి మనకి ఎంత గిట్టుబాటు అవుతుంది? ఒక 1000 రూపాయలు, 1500 రూపాయలు గిట్టుబాటు అవుతుంది కనుక అలాగే వెళ్ళి చూసి వస్తే పోలా అని వస్తున్నారు. అంతేగాని మీ దారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు. పిచ్చి రోజా అర్థం సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏదైతే ఉందో ఒక వ్యక్తిని గుద్దడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఆ వ్యక్తి గుద్దిన తర్వాత కానీ ఆ వ్యక్తిని ఎలా ఉన్నాడు ఏంటి కూడా చూడని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన టీం కానీ. సో ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యగా భావించవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్యగా భావించవచ్చు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీనమేషాలు లెక్క పెట్టకుండా ఉంటే సాయంత్రంలోగా పోలీసులు వెళ్ళి ఈ మనిషి చనిపోయాడయ్యా, దీని కారకుడు నువ్వే. మొదటిది పెర్మిషన్ లేకుండా రావడం, రెండవది హడావుడి చేయడం, జనాన్ని సమీకరించుకొని ఆ జనంతో రావడం, మూడోది క్యాన్వాయ్ అనేది బ్యాలెన్సింగ్గా వెళ్ళాలి. ర్యాష్గా వెళ్ళి మనుషులను తొక్కడానికి, మనుషులను చంపడానికి కాదు.
నాలుగోది చనిపోయిన మనిషి ముందు బ్రతికించే ఏర్పాట్లు చేసి, ఆ పని పూర్తి చేసిన తర్వాత పరామర్శించడానికి వెళ్తే పర్వాలేదు. ఐదో తప్పేమిటంటే, ఇవాళ జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు. నిన్న వీళ్ళు అమ్మకు వందనం ఇస్తున్నట్టయితే ఒళ్ళంతా వేడెక్కిపోయి గుండె మంటతో చేసినటువంటి పొరపాటు ఇది. తప్పకుండా డైవర్సిఫైడ్ పాలిటిక్స్, జనంలో ఒక చేంజ్‌ని తీసుకురావాలి. కళ్ళు మూసుకుంది నువ్వు, పొగరుమోత్తనంగా బిహేవ్ చేసేది నువ్వు, మనిషినేమో తొక్కించేసేది నువ్వు, ఒక వృద్ధుడిని చావు బ్రతుకుల్లో ఉంటే అసలు కనీసం లెక్క చేయకుండా వెళ్ళిపోయింది నువ్వు. ఏమిటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నావు నువ్వు? రోజాకి ఏమైనా బుర్ర ఉందా? బుర్ర పనిచేస్తుందా? ఒకవేళ నువ్వే అధికారిగా ఉంటే ప్రోటోకాల్ పాటించవా? సార్ ఇక్కడ ఏమిటి మనం అసలు ఈ చూసుకున్నట్లయితే తాలూకు ఇప్పుడు ఆలోచన జగన్మోహన్ రెడ్డి చెప్పండి. గారికి షరతులతో కూడిన పర్మిషన్ అంటే ఇవ్వడం జరిగింది. సో అంత షరతులు కూడిన పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అంత భారీ జనాన్ని వేసుకురావడం అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? కావాలనే పోలీసుల్ని పోక్ చేయడం ఇది కరెక్ట్ అని అంటారా? అవునండి. అసలు అర్థం పర్థం లేకుండా మీరు పరామర్శకు బయలుదేరితే వాళ్ళెలాగ వదిలేస్తారండి? ఇవాళ ముసలాయన అయ్యాడు. ఆయన చనిపోయాడండి. మంచి చదువుకున్న కాలేజీ స్టూడెంట్స్ డాక్టర్‌లో, ఇంజినీర్‌లు అయ్యారనుకోండి. జనం తిరగబడరు. మీరు ఎలాగెళ్తారు? వెళ్ళవలసిన అవసరం ఏముంది? మీ పర్మిషన్ లేదని చెప్పినప్పుడు మీరు వెళ్ళవలసిన అవసరం ఏముందండి? ఎందుకు వెళ్ళాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా? మీరు చేసిన విషయాలు మర్చిపోయారా? ప్రభుత్వంకి, ప్రభుత్వ విన్యాసాలకి ప్రశ్నలు వేసినందుకు జర్నలిస్టులు తలలు పగలగొట్టారు. సీనియర్ జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేశారు అక్బర్‌రావుని. ఇయన్నీ మర్చిపోతే ఎలాగవుద్ది? అవన్నీ మీకే వర్తించాలా? మిగతా వాళ్ళకి వర్తించవా? రేపొద్దున బీజేపీ పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో అవన్నీ అమలు జరగాలి. మీరు చట్ట వ్యతిరేకంగా పనులు చేశారు. చెట్లు నరికేయమని ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడండి? అలాగే ఆహ్, ద మొత్తం జీవనోపాధికి ఉన్నటువంటి దుకాణాలు బంద్ చేయమని ఎవడు చెప్పాడండి? ఆ దుకాణదారులందరికీ డబ్బులు వీళ్ళు ఇస్తారా? ఆ నష్టాన్ని వీళ్ళు భర్తీ చేస్తారా? పరదాలు కట్టమని చెప్పి ఎవరు చెప్పారండి? పరదాలకి ఎంత డబ్బు ఖర్చు అవుద్దండి? అది ప్రజాధనం కాదా? దాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా? రోజా ఒక్క క్షణం ఆలోచించు. అడ్డగోలుగా మాట్లాడడం ఎందుకు అర్థం లేకుండాను? సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలో జంతర్ మంతర్ మాయాజాలం ప్రదర్శించినట్టుగా రాజకీయాల్లో ప్రదర్శిస్తే ఎలాగవుద్ది? రాజకీయం అంటే వాళ్ళకి హక్కులుండవు. ప్రజలే వాళ్ళ తాలూకు ప్రాణాలు. ప్రజా సంక్షేమమే వాళ్ళ దశ, దిశ, వాళ్ళ మార్గం కూడా. ఆ సంక్షేమానికి భగ్నం కలిగినప్పుడు ఎంతటి వాడినైనా మూసేస్తారు. ఇందిరాగాంధీ జైలుకెళ్ళలేదా? పివి నరసింహరావు గారు జైలుకెళ్ళలేదా? చరణ్ సింగ్ జైలుకెళ్ళలేదా? వాళ్ళకంటే పెద్దవాళ్ళ వీళ్ళు. వీళ్ళు బతుకులెంతండి? ఎంతెంత గొప్పవాళ్ళు జైలుకెళ్ళారు. జైలుకెళ్ళలేదా? కరుణానిధి జైలుకెళ్ళలేదా? వాళ్ళు నాయకులు, పుట్టుకతో నాయకులు. నిన్న కాక మొన్న మీరు అనకూడదు కానీ ఒక చిన్న రాజకీయ జెండా తగిలించుకున్నారు. చిన్న ట్యాగ్ తగిలించుకున్నారు. దీనికే ఇంత మీరు పేటరేగిపోతున్నట్టయితే అటువంటి మహనీయులు ఇప్పుడు 44 సంవత్సరాలు పార్టీతో అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో, ఏ మేరకు రెచ్చిపోవాలో మీరు ఆలోచించండి. అయినా ఆయన రెచ్చిపోవటం లేదు. రెచ్చిపోవటం లేదు సరికదా కనీసం ఒక సాధారణ పౌరుడికున్న పౌరుషం కూడా లేకుండా శాంతి, శాంతి అని అలాగా మీనమేషాలు లెక్క పెట్టినంతకాలం మీరు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళని మూసవతల పారేయండి. జైల్లో పెట్టేయండి. తర్వాత మీ దమ్ముంటే రండి. మీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు అంటున్నారు కదా! జనం ప్రభంజనంలాగా వస్తున్నా అంటున్నారు కదా! అప్పుడు జనం వచ్చి కాపాడుకుంటారు. అదే కదా! మరి చంద్రబాబుని చేసినా అదే చేశారు కదా! చంద్రబాబు నాయుడిని ఎవరు కాపాడుకున్నారు? జనమే కాపాడుకున్నారు కదా! అలా జగన్మోహన్ రెడ్డికి కూడా అరెస్ట్ రుచి తెలిసినట్టయితే ఆయన ప్రభంజనంలాగా వచ్చినటువంటి జనం అందరూ ఆయన్ని కాపాడతారు. అలాగే నిన్ను అరెస్ట్ చేస్తే నీ తాలూకు భక్తులందరూ వచ్చి కాపాడుకుంటారు. మీ పెద్ద ఓకే. ఫాలోయింగ్ ఉంది. మీకు, కొడాలినానికి, అంబటి రాంబాబుకి, పేర్ని నానికి వీళ్ళందరూ పెద్ద ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ మీరు.
ఓకే మీ ఓకే మీద ఏగ వాళ్తే ప్రజల మీద దుడ్డు వాళ్ళంటే వాళ్ళందరూ రక్షించుకుంటారు. మీకు ఒకసారి శాంపిల్ చూడండి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ మా బీటీవీకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అమ్మా.